ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాటను 24 గంటల్లోపే నిలబెట్టుకుని శభాష్ అనిపించుకుంటున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట పర్యటన సమయంలో ముఖ్యమంత్రి సోమవారం ములక్కాయపల్లిలో అనారోగ్యంతో బాధపడుతున్న సుమిత్రమ్మకు 15,000 రూపాయల పింఛను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె భర్త వెంకటేశ్వరరాజుతో మాట్లాడి కష్టసుఖాలు తెలుసుకున్నారు. తాను పాత ఆటోను నడుపుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నానని, మీరు పెద్ద మనసు చేసుకోవాలనగా వెంటనే చంద్రబాబు కొత్త ఆటోను కొని తక్షణమే అందించాలని కలెక్టర్ శ్రీధర్ను ఆదేశించారు. ఆయన మాటిచ్చిన ఒక్క రోజులోనే హామీ నెరవేరింది. సీఎం ఆదేశాలతో కలెక్టర్ శ్రీధర్ 3,45,000 రూపాయలతో కొత్త ఎలక్ట్రిక్ ఆటోను కొనుగోలు చేసి వెంకటేశ్వరరాజుకు మంగళవారం అందజేశారు. సీఎం చంద్రబాబు రాష్ట్రంలో తాను ఎక్కడికి పర్యటనకు వెళ్లినా అక్కడ స్థానిక కుటుంబాలతో మాట్లాడి కష్టాల్లో ఉన్న వారి వివరాలు తెలుసుకొని సహాయాన్ని అందిస్తున్నారు. ఒకరికి ఇంటి స్థలం, మరొకరికి వైద్య ఖర్చులు, ఇంకొకరికి షాపు ఏర్పాటు చేయించడం, మరొకరికి ఆర్థిక సహాయం చేయడం, పిల్లలకు ఉద్యోగం ఇప్పించడం, ఇలా తన పెద్ద మనసును చాటుకుంటూ ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.